శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అటువంటి శుక్రవారం రోజున దీపంలో ఇది వేసి కాల్స్తే చాలు, మీ దరిద్రమంతా పోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే చాలా ప్రీతికరం. ప్రతి ఒక్కరూ అమ్మవారిని శుక్రవారం రోజు పూజించి ఆరాధిస్తూ ఉంటారు. అందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని నానా తంటలు పడుతూ ఉంటారు. ఎవరైతే శుక్రవారం రోజున దీపంలో ఇది వేసి వెలిగిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా దీపంలో ఇది వేసి చూడండి. ఇది ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీరు కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైతే శుక్రవారం రోజున దీపంలో ఇది వేసి వెలిగిస్తారో వారి జాతకమే మారిపోతుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి శుక్రవారం రోజున ప్రాతకాలంలోనే, అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టి స్నానం ఆచరించి, అలాగే ప్రతినిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా యోగా, ధ్యానం, సూర్య నమస్కారము చేసుకోవాలి. మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా పర్లేదు, కానీ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులు అందరూ కూడా సూర్యుడు ఉదయించడానికి అంటే ముందే నిద్రలేచి ఇల్లు తూడ్చుకొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి. ఎందుకు అంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా శుక్రవారం రోజున కొన్ని పొరపాటు పనులు కూడా చేయకూడదు. అలాగే చినిగిపోయిన వస్త్రాలని ధరించకూడదు. స్త్రీనే కాదు, పురుషులు కూడా శుక్రవారం రోజు చినిగినటువంటి వస్త్రాలను ధరించకూడదు. ఎవరైతే చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరిస్తారో దరిద్ర దేవకు ప్రీతిపాత్రమైనటువంటి, కాబట్టి శుక్రవారం రోజు శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి. కుదిరితే ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీనారాయణ మరియు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. లేకపోతే లక్ష్మి మాత్రమే మన శుక్రవారం పూజించి ఆదరిస్తే అమ్మవారు సంతోషపడదు. లక్ష్మీదేవితో పాటు ఆమె భర్తను కూడా మనం పూజించాలి. అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం అనేది రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి హృదయంలో ఎప్పుడూ శ్రీమన్నారాయణ ఉంటాడు. నారాయణుడి హృదయంలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. వీళ్ళిద్దరి కలిపి పూజించాలి. అప్పుడు లక్ష్మీనారాయణ అనుగ్రహం మన మీద, మన కుటుంబ సభ్యుల మీద పరిపూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది. అలాగే మీకు వరాల జల్లులను కురిపిస్తుంది. లక్ష్మీదేవికి కుంకుమ అర్చన అంటే చాలా ఇష్టం. శుక్రవారం రోజు మనం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు, బంగారం, మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలను ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు, అంటే మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటారు కదా, అప్పుడు కావాలంటే మనం డబ్బు సహాయం చేయవచ్చు. అదేవిధంగా శుక్రవారం రోజున స్త్రీలు కన్నీళ్లు కార్చినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉండే గృహలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. పొరపాటున కూడా శుక్రవారం రోజున భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం, గొడవ పడటం, దెబ్బలాడడం వంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలా చేసినట్లయితే మీకు ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.
కొంతమంది బట్టలు ఉతికేటప్పుడు శుక్రవారం రోజు గాజులు పలిగిపోతాయేమో అని తీసి పక్కన పెట్టేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు. ఇంకా కొంతమంది మాంగళ్యాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇవి మనం ఆచరించగలిగినటువంటి పనులే. అదేవిధంగా ఖర్చుతో కూడిన పనులు కూడా కాదు. శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ప్రశాంతతో ఉంటుంది. అయితే ఇలాంటి శుక్రవారం రోజున లక్ష్మీదేవినికి ఇలా దీపం పెట్టినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజున దీపంలో ఇది వేసి కాల్స్తే చాలు, మీకున్న కష్టాలని వెంటనే తొలగిపోతాయి. దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అటువంటి దీపంలో ఇది వేసి కాలిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో అంటే 6 దాటాక ఈ దీపాన్ని వెలిగించాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున ఎరుపు రంగు ఉన్న చీర కట్టుకొని ఈ దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే 2 మట్టి ప్రమిదలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి దాంట్లో 3 వత్తులను ఒకటిగా చేసి దాంట్లో నువ్వుల నూనె కానీ నెయ్యి నూనె కానీ దాంట్లో పోసి 3 లవంగాలను తీసుకొని వాటిని పొడిలా చేసి ఆ నువ్వుల నూనెలో కానీ నెయ్యి నూనెలో కానీ ఆ పొడిని, లవంగాల పొడిని అందులో వేసి ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా ఎవరైతే శుక్రవారం రోజున 6 దాటాక ఈ దీపాన్ని వెలిగిస్తారో వారికున్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఇలా కష్టాలు తొలగిపోవడమే కాకుండా మీకు అతి తొందరలోనే లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగినట్లయితే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండకుండా ఉంటుంది. సిరుల తల్లి లక్ష్మీదేవి మీ ఇంట్లో ధన ఆకర్షణ బాగా కురిపిస్తుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇలా వెలిగించినట్లయితే మీ ఇంట్లోకి డబ్బు, ధన ఆకర్షణ అనేది బాగా పెరిగిపోతుంది. మీకున్న దరిద్రమైన బాధలు, కష్టాలు అనేటి వెంటనే తొలగిపోతాయి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ దీపాన్ని ఎవరైతే శుక్రవారం రోజున 6 దాటాక వెలిగిస్తారో వారికున్న సమస్యలన్నీ తీరుస్తుంది. కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం రోజున ఈ దీపాన్ని వెలిగించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.